చాలా అద్భుతంగా ఉంది. నాకైతే కేవలం మౌనంగా ఉండాలనిపిస్తుంది గురుగారు. ఓహ్! మాటల్లో వర్ణించలేను. మంచి స్థితిలోకి వచ్చారు మీరు. మౌనమే కొన్నిసార్లు మనకి ధ్యానంతో సమానం. అలాంటి స్థితి రావాలి అంటే కొంత ప్రయత్నం చేస్తేనే వస్తుంది. మానవ ప్రయత్నం ఎప్పుడూ ఉండాలి ప్రతిదానికి. భగవంతుడు మన దగ్గరికి వచ్చి ఏ వరాలు ఇవ్వాలన్నా మానవ ప్రయత్నం ఉండాల్సిందే. మీకు ఆ స్థితి రావటానికి మీ ప్రయత్నంలో ఇప్పటి వరకు భగవంతుడు అన్వేషణలో మీరు ఉన్నారు కాబట్టి మీకు అలాంటి స్థితి కలిగిందని నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒక సీడ్ అంటారు గురుగారు. అంటే ఒక బీజం లాంటిది. దీ ఈ ఫలితము ఎవరికి అర్థమవుతుందో కాదో తెలియదు కానీ ఇది చాలా దీని రిపుల్స్ అంటే దీని ఎఫెక్ట్ జీవితం మీద చాలా ఉంటుంది. అది ఎవరైతే మనసు పెట్టి చేశారో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని నా భావన గురుగారు.